Hello everyone, this is Dr. Sai Punit Reddy, Consultant Pediatric Intensivist at Paramita Women Children Hospital, Madinaguda. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ డైపర్ ర్యాష్ ఇన్ చిల్డ్రన్. బేబీస్ లో డైపర్ ర్యాష్ ఎందుకు వస్తుంటది, సో దాన్ని ఏం చేస్తే మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో యూజువల్ గా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే డైపర్ ర్యాష్ ఎందుకు వస్తుంది అంటే ఫ్రీక్వెంట్ గా డైపర్స్ వాడడం వల్ల వస్తుంది. అందరికి తెలిసిన విషయమే. బట్ ఎంత ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసినా కూడా ఎక్కువ వాడడం వల్ల కూడా వస్తుంది బేసికల్లీ. సో ఏం చేస్తే రాకుండా ఉంటది అన్నట్టు. సో మోస్ట్ కామన్ డైపర్ ర్యాష్ అనేది మనం మోషన్ గానీ యూరిన్ టాయిలెట్ గానీ వెళ్ళి మనం మర్చిపోతే ఓవర్ నైట్ డైపర్ వాడడం వల్ల కూడా, లేదా మార్నింగ్ డే టైం వెళ్ళినా కూడా యూ కెనాట్ ఏబుల్ టు చేంజ్ డైపర్. అలా కాంటాక్ట్ స్కిన్ తో కాంటాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల యాసిడ్ అనేది చర్మాన్ని స్పాయిల్ చేస్తుంది. అప్పుడు ర్యాష్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో వెట్ గానీ సాయిల్ డైపర్స్ ఉండడం వల్ల ఎక్కువ కామన్ గా అవుతూ ఉంటది. అదే విధంగా చైల్డ్ కు హ్యాబిట్ ఉంది, ఫ్రీక్వెంట్ గా రబ్ చేస్తూ ఉంటుంది బటక్స్ డైపర్ ఉన్నప్పుడు. ఫ్రీక్వెంట్ స్కిన్ ఇరిటేషన్ అవడం వల్ల కూడా, ఆ స్కిన్ బ్యారియర్ పోవడం వల్ల కూడా డైపర్ ర్యాష్ అనేది జరుగుతూ ఉంటది. అండ్ అదర్ రీజన్స్ ఏమేమి ఉంటాయంటే ఏదైనా న్యూ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, లైక్ నాప్కిన్స్ కానీ, లేకపోతే డైపర్స్ కానీ, టిష్యూస్ కానీ, ఇలాంటివి వాడడం వల్ల ఆ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ ఉండడం వల్ల తట్టుకోలేక డైపర్ ర్యాష్ రావచ్చు అన్నట్టు. సో కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుందండి. సో సెన్సిటివ్ స్కిన్ అనేది త్వరగా ఆ లేయర్స్ అనేది సెపరేట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి రిస్క్ ఆఫ్ డైపర్ అనేది ర్యాష్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాట్ వి అబ్జర్వ్ యూజువల్ గా ఫేర్ స్కిన్ పీపుల్ కి డైపర్ ర్యాష్ ఎక్కువ వస్తుంటుంది, డార్క్ స్కిన్ పీపుల్ కి కొంచెం తక్కువ వస్తుంది. డార్క్ స్కిన్ పీపుల్ ఆర్ లీస్ట్ సెన్సిటివ్ కంపేర్ టు ఫేర్ స్కిన్ పీపుల్. సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా డైపర్ ర్యాష్ రావచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు మనం వాడే మెడిసిన్స్ బట్టి కిడ్స్ కి యాంటీబయాటిక్ అవసరం పడుతుంది అని అంటే కూడా దాని వల్ల కూడా కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల డైపర్ ర్యాష్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సమ్ టైమ్స్ మనం కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసాము, యూజువల్ గా 6 to 9 months ఏజ్ గ్రూప్ లో వీనింగ్ టైం కాంప్లిమెంటరీ వీనింగ్ ఫుడ్ ఇస్తూ ఉంటాం అన్నట్టు. సో అలా వీన్ చేసేటప్పుడు కొత్త ఫుడ్ అరుగుదల లేకపోవడం వల్ల, లేదా జీర్ణం సరిగా అవ్వట్లేదు అని అంటే కూడా దాని వల్ల ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ వల్ల డైపర్ ర్యాష్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల డైపర్ ర్యాష్ రావచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అంటే ఆ ఏరియాలో జెనిటల్ ఏరియా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, బ్యాక్టీరియా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా డైపర్ ర్యాష్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో డైపర్ ర్యాష్ వల్ల వస్తే కాంప్లికేషన్స్ ఏంటి? సో నెగ్లెక్టెడ్ డైపర్ ర్యాష్ ఉంటే దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. లైక్ ఆ ఏరియా మొత్తం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎక్కువ రోజులు డైపర్ ర్యాష్ ఉండడం వల్ల కూడా స్కిన్ మొత్తం డార్క్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దట్ విల్ స్టే ఫర్ లాంగ్ టైమ్, పిగ్మెంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇట్ ఈస్ మోర్ వరీసమ్ ఈవెన్ దో ఇట్ ఈస్ సింపుల్ ప్రాబ్లమ్, కానీ మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే హెడేక్ లాగా అయిపోతుంది అన్నట్టు. సో వాట్ టు డూ, హౌ టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్? డైపర్ ర్యాష్ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేక్ షూర్ డైపర్స్ ఆర్ చేంజ్డ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. అంటే సాయిల్డ్ వెట్ డైపర్స్ చూసిన అబ్జర్వేషన్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో తీసేస్తే బెటర్. స్కిన్ కాంటాక్ట్ టైం తగ్గించేసేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, ట్రై టు కీప్ లూజ్ డైపర్స్. టైట్ డైపర్స్ కాకుండా లూజ్ డైపర్స్, సో దట్ గాలి ఈజీగా వెళ్ళేటట్టు ఉంటే ఇన్ఫెక్షన్ రిస్క్, డైపర్ ర్యాష్ రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుండాలి, ర్యాష్ రాకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు. అదేవిధంగా ప్రివెంటివ్ మెజర్స్ లో వీ కెన్ యూజ్ ఈవెన్ క్రీమ్స్. కొన్ని బ్యారియర్ క్రీమ్స్ ఉంటాయి, లైక్ వాట్ రెగ్యులర్ హోమ్ రెమెడీస్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడినా ప్రాబ్లం లేదు, లేదా సెపరేట్ డైపర్ ర్యాష్ క్రీమ్స్ ఉంటాయి అన్నట్టు. అలాంటివి వాడినా కూడా ప్రాబ్లం లేదు. అలాంటివి వాడడం వల్ల బ్యారియర్ లాగా ప్రొవైడ్ చేసి, ఈవెన్ సాయిల్ డైపర్ ఉండడం వల్ల కూడా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు ఆ సాయిల్ వెట్ డైపర్స్ తోటి. సో బ్యారియర్ క్రీమ్స్ అనేది మనం ముందు జాగ్రత్త వాడుకోవచ్చు. దట్ ఇస్ వన్ థింగ్. అండ్ మేక్ షూర్ ద కాంటాక్ట్ విత్ డైపర్ ఇస్ లెస్. అంటే డే మొత్తంలో డైపర్ తో కాంటాక్ట్ చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. డే టైం మొత్తం డైపర్ లేకుండా ఉండి ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటే ర్యాష్ రాకుండా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ హోమ్ రెమెడీస్ అన్నట్టు, ఇవన్నీ మెజర్ తీసుకోవచ్చు. సో మెడికేషన్స్ వచ్చేసి సమ్ టైమ్స్ వి యూస్ మోర్ ఆఫ్ జింక్ కంటైనింగ్ క్రీమ్స్. జింక్ ఎక్కువ ఉన్నాయితే స్కిన్ హీలింగ్ బాగుంటుంది అన్నట్టు. యూజువల్ మెజర్, ఇనిషియల్ మెజర్స్ లో విచ్ ఇస్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అన్నట్టు. రేర్లీ వి యూస్ లోకల్ స్టెరాయిడ్స్ వాడతాం అన్నట్టు. ఇంకా సివియర్ డైపర్ ర్యాష్ ఉంది, తగ్గట్లేదు అంటే వీ నీడ్ యూజ్ ఈవెన్ దట్ ఆల్సో. కొన్నిసార్లు యాంటీ ఫంగల్ క్రీమ్స్ కూడా వాడతాం డైపర్ ర్యాష్ ఎక్కువ ఉంది అని అంటే. సో ఇలాంటి మెడికేషన్స్ వాడుతూ ఉంటాం అన్నట్టు. సో ఆల్వేస్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ప్రివెంట్ చేస్తేనే ఈజీ సొల్యూషన్ ఉంటుంది దాన్ ట్రీటింగ్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇలాంటి మెజర్స్ తీసుకొని ప్రివెంట్ చేస్తేనే డైపర్ ర్యాష్ తగ్గుతుంది. థ్యాంక్ యూ.